ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగిసింది. వైద్య పరీక్షల తర్వాత ఇంటికి వెళ్లిపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 14 రోజుల పాటు ప్రభాకర్ రావును సిట్ విచారించింది. ఆయన స్టేట్మెంట్ ను ఫైనల్ ఛార్జ్ షీట్ లో పొందుపరచనున్నారు. జనవరి 16న సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసుకు సంబంధించి తుది అంకానికి చేరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును సిట్ దర్యాప్తు బృందం మొత్తం 14 రోజుల పాటు విచారించింది. మొదటి దశలో డిసెంబర్ 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు సిట్ దర్యాప్తు బృందం ప్రభాకర్ రావుని కస్టోడియల్ విచారణ చేసినప్పటికీ అతను సరిగ్గా సమాధానాలు చెప్పలేకపోయాడు. అలాగే కొన్ని ప్రశ్నలకు దాటవేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే రెండవసారి సుమారుగా డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 25 వరకు మరోసారి సుప్రీంకోర్టు కస్టోడియల్ విచారణకు అనుమతించింది. మొత్తం 14 రోజుల పాటు ప్రభాకర్ రావును సిట్ దర్యాప్తు బృందం అయితే విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసులో మిగిలిన నిందితులుగా ఉన్న తిరుపతన్నరావుతో పాటు భుజంగరావు, రాధాకృష్ణరావును కూడా విచారించినట్లుగా తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా వేరువేరుగా సిట్ అధికారులు అయితే వేరువేరు చోట్ల ఉంచి అధికారులు అయితే వాళ్ళ యొక్క స్టేట్మెంట్ను మరోసారి రికార్డు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభాకర్ రావు అప్పట్లో ఎస్ఐబి చీఫ్గా ఉన్నప్పుడు అప్పటి మాజీ మంత్రిగా పనిచేసిన హరీష్ రావును ఎందుకు కలిశారని కొన్ని ప్రశ్నలు వేయగా అతనికి ప్రాణహాని ఉండడంతోనే రక్షణ కల్పించడం కోసమే అతను కలిసేవాడినని సిట్ అధికారులు ఎదుట ఒప్పుకున్నాడు. అలాగే వీరితో పాటుగా ప్రభాకర్ రావుకు పదవి విరమణ అయినప్పటికీ అతను పదవి కొనసాగించడంపై ఆంతర్యం ఏంటంటూ కూడా ప్రభాకర్ రావును ప్రశ్నించగా అప్పటి సీఎంగా పనిచేసిన కేసీఆర్కే తెలియాలంటూ కూడా తిరిగి సిట్ అధికారులకి ఎదురు ప్రశ్నలు అయితే గుప్పించాడు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అప్పటి మంత్రిగా పనిచేసిన హరీష్ రావుతో పాటు అప్పటి సీఎంగా పనిచేసిన కేసీఆర్ను విచారించేందుకు కూడా సిద్ధమైనట్లుగా కూడా తెలిసింది. మరోవైపు ప్రభాకర్ రావుకు సంబంధించి అతని కుమారుడు నిశాంత్ రావును కూడా పోలీసులు అయితే సిట్ అధికారులు అయితే విచారించారు. అప్పట్లో పెద్ద ఎత్తున సుమారుగా 6,000 ఫోన్ నెంబర్లను ట్యాంపరింగ్ చేసి రాజకీయ నేతలతో పాటు అలాగే వ్యాపారవేత్తలను బెదిరించి వాళ్ళ వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలపై ప్రభాకర్ రావు రిలేటివ్లు బంధువుల యొక్క స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసినట్లుగా కూడా తెలిసింది. మొత్తం నెలలోపు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి దర్యాప్తును పూర్తి చేయాలని ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన సిట్ బృందానికి ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుతం జనవరి 16వ తారీఖు లోపు పూర్తి వివరాలు రాబట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లుగా కూడా తెలిసింది. ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్న విజయ్ కుమార్తో కావచ్చు, లేదంటే సిట్లో ప్రధాన సభ్యుడిగా ఉన్న సిపి సజ్జనర్ కూడా ఒక సమావేశాన్ని నిర్వహించారు. ముందు ఈ దర్యాప్తును ఎలా కొనసాగించాలి, ఇప్పటి వరకు ఏ ఆధారాలు సేకరించాము అన్న దానిపై కూడా వాళ్ళు క్లియర్గా ఒక సమావేశాన్ని కూడా నిర్వహించుకున్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ చేసే సమయంలో రివ్యూ కమిటీ అనుమతించాల్సి ఉంటుంది. సో ప్రతి రూల్స్ని వాళ్ళు బ్రేక్ చేసిన నేపథ్యంలో అప్పుడు పై అధికారులను కూడా విచారించారు. ఆ సమయంలో ఉన్న అధికారులను కూడా తిరిగి సిట్ దర్యాప్తు బృందం అయితే విచారించింది. మొత్తంగా జనవరి 16వ తారీఖున సుప్రీంకోర్టుకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎంతవరకు విచారణ జరిగింది, ఈ కేసులో ప్రధాన నిందితులు ఇప్పటి వరకు స్టేట్మెంట్ ఏ విధంగా ఇచ్చారు, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన వ్యక్తులు ఇంకెవరు ఉన్నారు, అలాగే ఎవరి ఆదేశాలతో ఇదంతా చేశారు, ముందు మరెవరిని విచారించాలనేది కూడా ప్రస్తుతం ఆ సిట్ అధికారులు అయితే వాళ్ళు ఒక నివేదికను సిద్ధం చేసి జనవరి 16వ తారీఖున సుప్రీంకోర్టుకు అందజేయనున్నారు. అప్పుడు ఆ తర్వాత సుప్రీంకోర్టు కేసు మెరిట్స్ను తీసుకుని తరువాత ఒక రూట్ గైడెన్స్ని ఇచ్చిన కూడా అవకాశం ఉన్నది. సో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు 14 రోజుల కస్టోడియల్ విచారణలో కీలక సమాచారాన్ని రాబట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ముందు ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడమన్న వ్యక్తులు ఎవరు, అలాగే వాటి నుంచి అంతిమ లబ్ధి ఎవరు పొందారనే దానిపై ప్రస్తుతం సిట్ అధికారులు అయితే ఇప్పుడు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్టు చరణ్తో మణికంఠ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.